ఆనంద విహారి పేర్లో ఆనందం జీవితంలో లేదురా అని త్రివిక్రమ్ ఆ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా విజయ్ జననాయకన్ సినిమాకి ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా కనిపిస్తోంది. జనం కాన్సెప్ట్ తో తెరకెక్కిన దళపతి సినిమా జనంలోకి వచ్చేదెప్పుడనే డైలమా ఇంకెన్నాళ్ళు అంటున్నారు తమిళ తంబీలు. మరి విజయ్ చివరి సినిమా థియేటర్లోకి వచ్చేదెప్పుడు? నిర్మాతలు ఏం చెప్తున్నారు? ఈ సంక్రాంతికి జననాయకన్ విడుదలవుతుందనుకున్న విజయ్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది పోస్ట్ పోన్ అప్డేట్. ప్రస్తుతం సినిమా రిలీజ్ కి కావలసిన సెన్సార్ క్లియరెన్స్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కేవీఎన్ నిర్మాతలు. సర్టిఫికెట్ జారీకి మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కోరితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. పిటిషన్ రిజెక్ట్ చేసిన సుప్రీం సర్టిఫికెట్ కోసం తిరిగి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది. దీనిపై ఖచ్చితంగా జనవరి 20న తీర్పు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు సుప్రీంకోర్టు సూచించింది. విజయ్ చివరి సినిమా జననాయకన్ చిక్కుల్లో పడడంతో అభిమానులు బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ సమస్యలన్నీ దాటుకుని థియేటర్స్లోకి దళపతి సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ ముందుకు రావడం కష్టమే అనే వార్తలే నిజమయ్యాయి. దీంతో ఈ నెల 20న మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పుతో అయినా జనాల్లోకి వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జనవరి 20కి క్లియరెన్స్ తెచ్చుకుంటే జననాయకన్ రిపబ్లిక్ డేకి థియేటర్స్లోకి వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. విజయ్ జననాయకన్ సినిమాపై క్రేజ్ మామూలుగా లేదు. విడుదలకి ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది దళపతి చివరి సినిమా. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్తోనే 50 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే సినిమా అన్ఎక్స్పెక్టెడ్ గా వాయిదా పడడంతో బుక్ మై షో ద్వారా ఆడియన్స్ కి ఈ 50 కోట్ల వసూళ్ల టికెట్లు రీఫండ్ జరిగాయి. ఇది ఏ హీరో సినిమాకి సాధ్యం కాని రికార్డుగా చెప్తున్నారు విజయ్ అభిమానులు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన దళపతి జననాయకన్ సినిమా ఎప్పుడు వచ్చినా సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. మరి ఈ రిపబ్లిక్ డేకి జననాయకన్ జనాల్లోకి వస్తారో లేదో వెయిట్ అండ్ సీ.